Good morning, children. Today topic real numbers, class 6. Already we have 5 classes are completed. Okay. Before class is laws of exponents. Laws of exponents already we have the discussion. Next one ఏం చేస్తామంటే real numbers. Real numbers లో laws of exponents. Okay. Which is the nth root of real numbers. Nth root of real numbers. For example, square root of 4. Square root of 4 is write the 4 power 1 by 2. Okay, 4 power 1 by 2 is equal to 4 is like the 2 square. 2 square whole power 1 by 2. So already we have discussed a power m whole power n is equal to a power m into n. Okay, దీని ప్రకారం దీన్ని 2 power 2 into 1 by 2. So 2 కి 2 కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2 power 1. 2 power 1 is equal to 2. So 2 కి 2 కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is equal to ఏం రాయొచ్చు మనకి 2 అని రాయొచ్చు. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మీన్స్ సేమ్ యాజ్ దిస్ గా 4 పవర్ 1 by 2. 4 పవర్ 1 by 2 2 స్క్వేర్ హోల్ పవర్ 1 by 2. స్క్వేర్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2 అవుతుంది. ఓకే, అంటే రూట్ 4 రాయొచ్చు, లేకపోతే ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 రాయొచ్చు. చూడ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 8 అని అనుకుంటాం. క్యూబ్ రూట్ ఆఫ్ 8. క్యూబ్ రూట్ ఆఫ్ 8 is equal to we can write the 8 power 1 by 3. Okay, 8 power 1 by 3. 8 is nothing but 2 cube 1 by 3. So 2 power 3 whole power 1 by 3. 3 కి 3 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2. ఓకే, సో ఫోర్త్ రూట్ ఆఫ్ 16 అంటే 16 హోల్ పవర్ 1 by 4. సో 16 ఈజ్ రైట్ ద 2 పవర్ 4 హోల్ పవర్ 1 by 4. 4 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఈజ్ లైక్ దట్ nth రూట్ ఆఫ్ a. ఓకే, nth రూట్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు we can write the a power 1 by n. We can write the a power 1 by n. Okay, next mth root of ab అన్నాం అనుకోండి, ఏం రాయొచ్చు a into b whole power n అని రాస్తాం. a into b whole power n. నెక్స్ట్ వన్ nth root of b అంటే b power whole నెంబర్. ఓకే, అండ్ n be a పాజిటివ్ ఇంటిజర్. n అనేది ఏంటి పాజిటివ్ ఇంటిజర్. ఇఫ్ b power n is equal to a, b power n is equal to a, b is positive real number, then b is called the nth root of a. Okay, b ని ఏమంటాం nth root of a. Okay, we can write the nth root of a is equal to ఏం రాస్తాం మనం b అని రాస్తాం. ఓకే, nth root of b, nth root of a is equal to ఏం రాస్తాం b అని రాస్తాం. ఓకే, సమ్ ప్రాపర్టీస్ చూడండి ఇందులో. Properties: if a power q into a power p is equal to ఏమొస్తుంది చూడమ్మా a power q plus p. చూడమ్మా, అంటే ఇక్కడ ఏమన్నా మనకి బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఏముంది ప్రొడక్ట్ ఉంటే బిట్వీన్లో. సో అప్పుడు ఏం చేస్తాం ఎక్స్పెరిమెంట్స్ని ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ a power p whole power q is equal to a power p into q. Okay, a power p by a power q equal to a power p minus q. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఇవన్నీ కూడా మనం చెప్పాం. నెక్స్ట్ వన్ a power p into b power p is equal to ఏం రాయొచ్చు
a into b whole power p. Okay, next nth root of a, nth root of a is equal to a రాస్తామంటే a power 1 by n. Okay, this is the properties of, okay, laws and exponents in powers. Some examples. Simplify. First one, చూడమ్మా, 2 power 2 by 3 into 2 power 1 by 3. Okay, 2 power 2 by 3 into 2 power 1 by 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ విధంగా మనకి బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్స్ ఏమో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎం ప్లస్ ఎం. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని రాయొచ్చు 2 power 2 by 3 ప్లస్ 1 by 3. ఇందువలన బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఈ 2 బేసెస్కి ప్రొడక్ట్ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే ఎక్స్పెరిమెంట్స్ని యాడ్ చేస్తాం. సో 2 పవర్స్ 2 by 3 plus 1 by 3. ఓకే, 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏం చేస్తాము, ఈ బిట్వీన్లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. సో ఏం చేయొచ్చు, 2 plus 1 by 3 ఈజ్ ఈక్వల్ టు 2 power 2 plus 1 అంటే 3, 3 by 3 ఈక్వల్ టు 1. సో 2 power 1 ఈక్వల్ టు 2. అనదర్ వన్ చూడండి. Another one, 3 power 1 by 5 by 3 power 1 by 3. చూడండి, 3 power 1 by 5 by 3 power 1 by 3. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డిఫరెంట్. సో ఇది మనకి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈ ఫార్ములాలో ఉంటుంది. సో దీని ప్రకారం దీన్ని రాయొచ్చు 3 power 1 by 5 మైనస్ 1 by 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, 1 by 5 మైనస్ 1 by 3 ఎల్సిఎం చేస్తే 5 3s are 15. ఓకే, 5 3s are 15, 5 3s are 15, 3 1s are 3 మైనస్, ఓకే, 15 by 3 అంటే 5. ఓకే, 5 1s are 5 అంటే మైనస్ 2 by 5. ఓకేనమ్మా, ఈ విధంగా చేయండి. లేకపోతే ఏం చేస్తే 2 ఫ్రాక్షన్స్ ఉండేటప్పుడు 3 into 1 చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ లాగా. 3 into 1 మైనస్ 5 into 1 5 by 5 3s are 15. ఓకే, సో 3 minus 5 అంటే -2, -2 by 15 అంటే 3 power -2 by 15. ఓకేనమ్మా, దీన్ని ఏం రాయొచ్చు, 3 power -2 by 15 రాయొచ్చు, లేకపోతే ఏం రాయొచ్చు 1 by 3 power 2 by 15 అని రాయొచ్చు. ఓకేనమ్మా, ఎందువల్ల అంటే ఏ పవర్ మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 by ఏ పవర్ ఎన్. ఆల్రెడీ వీ హ్యావ్ ద డిస్కషన్, ఆల్రెడీ వీ హ్యావ్ ద ఆన్సర్. ఏ పవర్ మైనస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 1 by ఏ పవర్ ఎన్. దీన్ని ఇంకేం రాయొచ్చు, 1 by ఏ పవర్ మైనస్ ఎన్ ఉందనుకోమ్మా. దీన్ని అప్పుడు ఏం రాయొచ్చు అంటే న్యూమరేటర్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ప్లస్ అవుతుంది. మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది. ఓకే, okay, next one, సాడమ్మ. If n is a positive integer, n is a positive integer greater than 1. ఓకే, సో n అనేది ఏంటి, 1 పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి, నెక్స్ట్ 1 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ అండ్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ రేషనల్ నెంబర్, ఏ అనేది పాజిటివ్ రేషనల్ నెంబర్ అవ్వాలి, బట్ నాట్ nth పవర్ ఆఫ్ ఎనీ రేషనల్ నెంబర్. ఓకే, దెన్ nth రూట్ ఆఫ్ ఏ ఆర్ ఏ పవర్ 1 ఈజ్ కాల్డ్ ద సార్డ్ ఆఫ్ ద nth ఆర్డర్.
Okay, nth root A or A power 1 by n is called a surd of nth order. So nth root of A. So nth root is called the radical form. Between lo A is called the radicand. Example of some surds. Examples of some surds. For example, root 2, root 3, cube root of 7, fourth root of 5. These all are surds. Okay. Do this student. Do this low. Write the following surds in exponential form. Write the following surds in exponential form. Exponential form అంటే సార్ట్స్ నేను ఏం చేస్తానంటే ఎక్స్పోనెంట్ ఫామ్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి రూట్ 2 నేను రాయొచ్చు ఎక్స్పోనెంట్స్ ఫామ్లో 2 power whole power 1 by 2. So 2 is the base, 1 by 2 is the exponent. Next 5 root of 21. 20 whole power 1 by 5. This is the exponent form. Example, cube root of 5 అన్నాం. 5 power whole power 1 by 3. ఓకే, అంటే ఏం రాస్తాము? సార్డ్స్ని ఏం చేస్తాను అంటే ఎక్స్పోనెంటియల్ ఫార్ములా రాస్తాము. ఎక్స్పోనెంటియల్ ఫార్ములా అంటే అర్థం అంటే మనకి బేస్ ఉంటుంది, నెక్స్ట్ ఏమో దాని యొక్క ఎక్స్పోనెంట్ మీన్స్ పవర్ ఉంటుంది. ఓకేనమ్మా, దిస్ ఈజ్ ద సార్డ్. నెక్స్ట్ ఏం చేస్తాము? ఎక్స్పోనెంటియల్ ఫార్ములా ఉన్నదాన్ని సార్డ్లో రాయాలమ్మా. రైట్ ద సార్డ్స్ ఇన్ ద రాడికల్ ఫార్మ్. Write the surd in the radical form. For example, 3 power 1 by 7. చూడమ్మా, అంటే ఏంటి మనకి ఎక్స్పోనెంటియల్ ఫామ్లో ఉంది. ఓకే, దీన్ని మనం ఏం రాయాలి? సర్డ్లో రాయాలి. అంటే ఏమొస్తుంది? 7th root of 3. Okay, 7th root of 3. For example, 5 power 4 ఉన్నాము. 5 power 4 అంటే ఏం రాయొచ్చు? 4th root of 5 power 4 ఉంది. 5 power 1 by 4 is equal to ఏం రాయొచ్చు అంటే 4th root of 5. For example, 3 power 2 by 3 ఉందమ్మా. 3 power 2 by 3 like that 3 square into 1 by 3. So 1 by 3 అంటే cube root into 3 square. ఓకేనమ్మా, అంటే ఈ విధంగా రాయొచ్చు. అంటే దీన్ని ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 9 అంటాం. 3 square అంటే 9 కదా. సో ఈ విధంగా. ఓకే, ఎక్స్పోనెంటియల్ ఫార్ములా ఉన్నదాన్ని ఏం చేస్తామంటే సరళలో ఈ విధంగా రాస్తాం. ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.4 అన్న. ఎక్సర్సైజ్ 1.4లో సమ్స్ అయిపోయి అయితే ఇందులో ఈ కాన్సెప్ట్ మీద సమ్స్ మాత్రం ఇంకొన్నాయి. ఎక్సర్సైజ్ 1.4లో కంప్లీట్గా ఏంటంటే ఓన్లీ ఈ కాన్సెప్ట్లో ఈ సార్డ్ ఫామ్లో ఉన్నవి మాత్రం ఉన్నాయి. వాటిని ఒకసారి ఏమో చూద్దాం. ఇవి మనకి థర్డ్ రోమంలో ఉన్నాయి. థర్డ్ రోమంలో in the following equation find whether variables x, y, z etc. represent rational or irrational numbers. In the following equations find whether variables x, y and z etc.
represent rational or irrational. Represent rational or irrational. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి x square equal to 7 అన్నాం. x square is equal to 7. We can write the x square equal to 7, both sides applying the whole power 1 by 2. Okay, both sides applying the square root and లేకపోతే both sides applying square root. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. లేకపోతే ఏం రాస్తాము, స్క్వేర్. సో x square root of x square is equal to square root of 7. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, x is equal to root 7. సో root 7 is a irrational number. root 7 is a irrational number. చూడమ్మా, ఆల్రెడీగా రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ఉందనుకున్నాం. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ మీన్స్ హోల్ పవర్ 1 by 2. సో స్క్వేర్ 2కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, ఎక్స్ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, దీన్ని ఈ విధంగా రాసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 7. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్లో ఏం చేస్తామంటే సేమ్ ఇదే. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్, y square equal to 16. సో both sides applying the square root. Both sides applying the square root. Applying the square root equal to, so ఏం చేస్తాం, రూట్ ఓవర్ y square is equal to root 16. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే y is equal to root 16. root 16 equal to 4 square. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే y equal to 4. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. z square is equal to 0.02. సేమ్ root over z square is equal to root over 0.02. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే z is equal to root over 0.02 is a irrational number. y is equal to 4 is a rational number. ఓకే, ఈ విధంగా చేస్తామమ్మా. నెక్స్ట్ వన్, find 64 whole power 1 by 6 అన్న. 64 whole power 1 by 6. First we can write the 64. 64ని 2 into 2 into 2 into 2 into 2. 2ని 6 times రాసామనుకో. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. So 64 we can write the 2 power 6 whole power 1 by 6. Therefore 2 power 6 into 1 by 6. ఎందువలన a power m whole power m is equal to a power m into n. So 6 6 cancel అయితే ఏమొస్తుంది, 2 power 1 is equal to 2. Another one చూడండి. 32 whole power 1 by 5. 32 whole power 1 by 5. సేమ్ 2ని ఏం రాస్తామంటే 5 times రాస్తాం. హోల్ పవర్ 1 by 5. 5 5 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 2. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. 625 హోల్ పవర్ 1 by 4. ఓకే, 625 నేను ఏం రాస్తానంటే, దీని యొక్క పవర్లో డినామినేటర్లో 4 ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఏం రావాలంటే ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దాని యొక్క పవర్లో 4 రావాలంటే నేను 625 వీ కెన్ రైట్ ద 5 5 5 5. 5 5s are 25, 5 5s are 25. 25 into 25 into 625. So 5 to the power of 4
whole power 1/4 is equal to 5 to the power of 4 into 1/4. 4 4 cancel అయితే ఈక్వల్ టు ఏమొస్తుంది 5 వస్తుంది అన్న. ఓకే, అనదర్ వన్ చూడండి. 243 whole power 2/5 2/5 చూడండి. అంటే దీని డినామినేటర్లో 243 నేను ఏం రాస్తానంటే హోల్ స్క్వేర్ ఇంటూ 1/5. అంటే దీన్ని ఏం రాయాలి, హోల్ పవర్ 5 వచ్చే విధంగా. ఎక్కడ 5 వస్తుందో చూడండి. నేను 243ని 3 to the power of 5గా రాస్తాను. 3 into 3 into 3 into 3 into 3. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81, 81 3s are 243. So we can write the 3 power 5 whole power 2 into 1/5. So ఏం రాయొచ్చు, 3 power 5 into 2/5. 5 5 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, 9 అన్న. ఓకే, ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ ఇందులో చూడమ్మా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. జస్ట్ మరొక 1 or 2 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. ఇందులో ఇంకొక సమ్ చూడండి చెప్తా. రేషనలైజింగ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. రేషనలైజింగ్ ద డినామినేటర్స్ ఆల్రెడీ చెప్పాం. మరొక అంటే ఒకళ్ళు అడిగారు సమ్ము, సరే సమ్ చెప్పండి అన్నారు. √6/√3 minus √2. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ద రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ √3 minus √2. Rationalizing factor of √3 minus √2 is equal to √3 plus √2. Okay, so now we can write the √6/√3 minus √2 equal to √3 minus √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, √3 plus √2 by √3 plus √2. అంటే √3 plus √2తో మల్టిప్లికేషన్ చేస్తాం, √3 plus √2తో డివిజన్ చేస్తాము. సో √6 into √3 plus √2 by, ఇది ఇక్కడ దీన్ని ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. అంటే అప్పుడు ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు, అంటే √3 minus √2 ఇంటూ √3 plus √2. ఓకే, సో √6 into √3, √6 into √3 plus √6 into √2 by డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్. సో √6 into √3 అంటే √18 ప్లస్ √6 into √2 అంటే √12 బై స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 minus 2. సో √18 ప్లస్ √12 by 1 అంటే సేమ్ యాస్టేజ్ ఇదే వస్తుంది. నేను √18ని √2 into √9గా రాస్తాను, ప్లస్ √12ని √3 into √4గా రాస్తాను. సో √9 వాల్యూ 3 అంటే 3√2 ప్లస్ √4 వాల్యూ 2√3. ఓకే, ఈ విధంగా అంటే దీని యొక్క వాల్యూ అంటే ఈ విధంగా వస్తుంది అన్న. ఓకేనన్నా, ఇంతటితో మనకి కంప్లీట్గా రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా మనకి ఏంటిది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్కూల్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళే అడగండి. ఓకే, క్లాస్ అయినాక చూడమ్మా, ఇందులో గూగుల్ ఫామ్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఈఓ గారికి, మిగిలిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.